నామాన మీ అందరికీ వందనాలు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు రాసిన చక్కటి మాటను మనం ధ్యానం చేద్దాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో మన దేవుడు మనతో మాట్లాడుతూ సెలవిచ్చే మాట ఏంటంటే, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప మిమ్మల్ని విడిచిపోదు. ఈరోజు వరకు సజీవుల లెక్కలో ఉన్నాం, చక్కగా ఉన్నాం, సకల సమస్యల నుంచి బయటపడుతున్నాం, పైకి వస్తున్నాం, దీవించబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం, అభివృద్ధి చెందుతున్నాము అంటే అది దేవుని మహాకృప. ఎందుకు ఆ మంచి దేవుడు మన మీద కృప చూపుచున్నాడు అని మనం ఆలోచన చేస్తే బైబిల్లో మంచిగా రాయబడింది, నీ యందు జాలిపడి యెహోవా నీతో సెలవిచ్చుచున్నాడు. ఆయనకు మనమంటే బహు జాలి, దయ, బహు ప్రేమ. మనమంటే దేవుడికి నీకు లాంటి మనిషి భూమి మీద ఇంకెవ్వరు కూడా లేరు. నిన్ను ఒక ప్రత్యేకంగా దేవుడు ఈ భూమి మీద సృష్టించినాడు, నిన్ను మిన్నగా ప్రేమిస్తున్నాడు, నీ మీద అధికమైన జాలిని చూపిస్తూ ఉన్నాడు. ఎన్నో సమస్యల్లో ఉన్నావో, బాధల్లో ఉన్నావో, చింతల్లో ఉన్నావో, ఆర్థిక ఇబ్బందులతో నువ్వు ఉన్నావు కావచ్చు, కానీ దేవుడు అంటాడు పర్వతములు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లొచ్చు, కానీ నా కృప నిన్ను విడిచిపోదు అని నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎన్నో ప్రాబ్లంలో వెళ్ళి బయటకు వచ్చినామంటే దేవుని కృప. కృప అంటే అర్థం ఏంటి అంటే, మనం పొందుకోవడానికి అర్హులము కాకుండా దేవుడు అనుగ్రహించేదాన్ని కృప అంటాం. కాబట్టి కొన్ని విషయాలు మనం పొందుకోవడానికి అర్హులం కాం. దేవుడు ప్రేమించేటంత మంచోళ్ళం కాదు. మనం బలహీనులం, భక్తిహీనులం, దేవునికి దూరస్తులం. అయినను దేవుడు తన మహాకృప మన మీద చూపించి ఆయన పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చి మన నిమిత్తమే మన పాపాలు, శాపాలన్నీ ఆయన మీద వేసుకుని మనకు బదులుగా ఆయన అప్పగింపబడి మనల్ని తన కృపతో మనల్ని కన్నాడు, కొన్నాడు. ఇంత ప్రాణం పెట్టి, రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి ఆ సమాధిలో నుంచి 3వ రోజున మృత్యుంజయుడిగా లేచి మన కొరకు అనేక అద్భుతాలు, మహత్కార్యాలు చేసి ఈ చక్కటి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించిన గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన విడువడు, మనల్ని ఎన్నడూ కూడా ఎడబాయడు. అయితే మనకు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, బలహీనతలు ఎదురైనప్పుడు, అనారోగ్యాలతో సతమతమవుతున్నప్పుడు మనం అనుకుంటాం, దేవుడు నన్ను మర్చిపోయిండేమో, దేవుడు నన్ను పట్టించుకోవట్లేడేమో, దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో అని మనం కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటాడు, నా కృప నిన్ను విడిచిపోదు అని. ఆయన కృప చూపుచున్నాడు. కాబట్టి సమస్త బలహీనతల్లో నుంచి మనం బయటపడుతూ ఈరోజు వరకు మనం సజీవుల లెక్కలో ఉన్నాం. కాబట్టి ఎందుకు దేవుడు నీ యందు కృప చూపుచున్నాడంటే, బైబిల్లో రాయబడిన ఒక చక్కటి మాట ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనములో రాయబడి ఉంటుంది. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మనం అర్హులం కాకుండా దేవుడు మన మీద కృప చూపుచున్నాడంటే, ఆయన అధికమైన ప్రేమ మన మీద ఉంది. శాశ్వతమైన ప్రేమతో మనల్ని యేసు ప్రభువు వారు ప్రేమిస్తున్నారు. ఆయన బహు ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. కాబట్టి ఆ గొప్ప దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను, నీ కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన కృప చూపుచున్నాడు. ఇదంతా అర్థం చేసుకొని మనము దేవుని కృప కింద బ్రతకాలి. కానీ దేవుడు
నన్ను పట్టించుకోవట్లేదేమో అని నువ్వు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రభువుకు దూరం కావడము దేవుడి చిత్తం కాదు. దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపెట్టదు, నా సమాధాన సంబంధమైన నిబంధన నీ నుంచి తొలగిపోదు అంటాడు. దేవుడు మనతో నిత్య నిబంధన చేసినాడు, విడువను, ఎన్నటికీ ఎడబాయను అని గొప్ప దేవుడు మనకు వాగ్దానం చేసిండు. ఆయన వాగ్దానము నెరవేర్చడానికి బహు ఆతురపడి దేవుడు. కాబట్టి మనం ఏ విషయంలో కృంగిపోవద్దు, ఆయన కృప కింద మనందరం బ్రతకాలి. ఒకవేళ నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదా, నువ్వు బలహీనతలకి వెళ్ళి బయటపడతలేవా, దేవుని కృప నీ మీద అధికమవుతుంది అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎట్లా అంటే మనందరికీ సుపరిచితుడు అపోస్తలుడైన పౌలు దేవుని దగ్గర ముమ్మారు ప్రార్థన చేస్తాడు. ప్రభా, ఈ బలహీనతలకి వెళ్ళి నన్ను తప్పించు, ప్రభా ఈ సమస్యలకి వెళ్ళి నన్ను విడిపించు అంటే దేవుడు ఆయన ఆ బలహీనతలకి వెళ్ళి బయట పడేయలేడు. కానీ దేవుడు పౌలుకి ఇచ్చిన చక్కటి మాట, నా కృప నీకు చాలును అని. దేవునికి మహిమ. ఆయన కృప ఆ రోజు పౌలుకు సరిపోయింది, ఈరోజు నీకు నాకు మనందరికీ సరిపోతుంది. అయితే నువ్వు దేవుని కృప కింద ఉండాలి. ఆయన కృపను మనం నిరార్థకం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. నీ యందు జాలి పడువాడు నీతో మాట్లాడుతున్నాడు. మరొకసారి మీరు గుర్తుపెట్టుకోండి, నీ మీద అంత కృప, అంత జాలి ఎందుకున్నది అంటే నిన్ను శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి నిన్ను విడువక నీ ఎడల కృప చూపుచున్నాడు. నన్ను ఇడిసబెట్టిండు దేవుడు అని నువ్వు అనడానికి ఛాన్స్ లేదు. ఆయన విడువకుండా మన ఎడల కృప చూపుచున్నాడు. అది నీకు ఎట్లా అర్థం కావాలంటే, ఈ రోజు వరకు నువ్వు బతుకున్నావంటే దేవుని కృప. సత్యాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకొని దేవుని కృప కలిగిన హస్తాల కిందికి వచ్చి ఆయన పరిశుద్ధ పాదాల దగ్గర ప్రార్థన చేసుకో. నీవును నీ ఇంటి వారును దీవించబడదు. దేవుని మాటలు దీవించునుగాక. ఆమేన్.